డాక్టర్ గారు, నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు ఒక అమ్మాయితో పరిచయం అయింది. ఆ అమ్మాయికి కూడా సెక్స్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. ఇద్దరం పార్క్ లో ఒక మూల సెక్స్ కోసం 4 సార్లు ప్రయత్నించాము. ఇంతవరకు సెక్స్ కుదరలేదు. స్త్రీకి యోనిలో 2 రంధ్రాలుంటాయని, ఒకటి మాత్రమే సెక్స్ కి తోడ్పడుతుందని చదివాను. ఆ 2వ రంధ్రం ఏదో తెలియకపోవడం వల్లే అంగప్రవేశం కుదరడం లేదా? ఆ 2వ రంధ్రాన్ని తెలుసుకోవడం ఎలాగా? సమాధానం ఇవ్వండి అంటున్నారు. 2 రంధ్రాలంటే ఒక రంధ్రం కేవలం మూత్రం పోసే రంధ్రం. అది చాలా చిన్నదిగా ఉండే పెసర బద్దంత రంధ్రం కనబడుతుంది. ఇంకా రంధ్రంలోకి పురుషాంగం వెళ్ళేదే ఉంటుంది, ఏముండదు. ఇంకో 2వ రంధ్రం యోని మార్గం. అది వాళ్ళిద్దరూ ఎక్కడో పార్కుల్లో 4 సార్లు ప్రయత్నం చేశాం కనుక రాలేదు అంటే ఆదరాబాదగా చేసి దొంగతడిగా చేస్తుంటే అంత భయంగా ఉంటుంది. అందులో అమ్మాయికి మరింత భయంగా ఉంటుంది. సరిగ్గా అసలు తను ఆ టైంలో సరిగ్గా శృంగారంలో పాల్గొనలేదు కూడా. ఎవరు చూస్తారో ఏమవుతుందో అని ఏదేదో అయిందనిపించుకోవాలన్నట్లుగా పాల్గొంటే, దాంట్లో భయంతో పాల్గొంటే వజినిస్మస్ అంటాం. వజినిస్మస్ అంటే యోని దగ్గర కండాలు ముడుచుకుపోతాయి. ఇతను ఒకవేళ ఎంత ప్రయత్నించినప్పటికీ అంగప్రవేశం జరగదు. ఎందుకంటే సాధారణ స్త్రీలలో పెళ్లి కాకుండా సెక్స్లో పాల్గొన్నారంటే సెక్స్ కుదరదండి, చాలా మీద కుదరదు. అదే వాళ్ళు పెళ్లి మిస్ అవ్వనండి, లేదు పెళ్లి అవనండి, ఫస్ట్ చాలా తేలిగా ఏంటి ఇన్ని రోజుల పాటు ఇన్ని నెలలు ప్రయత్నం చేశామే, సెక్స్ కుదరలేదే, పెళ్లి అయిపోయిన మొదటి రాత్రి ఇంత సులువుగా వెళ్ళిపోయింది ఏంటి, అసలు ఏంటి 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 వాట్ ఇస్ ది మ్యాజిక్ అంటారు అనుకుంటారు. ఏమీ లేదు. పెళ్లి కానంత వరకు స్త్రీకి ఒక రకమైన భయం ఉంటుంది, గర్భం వస్తుందేమో. ఎప్పుడైతే పెళ్లి అయిపోయిందో గర్భం వస్తున్న భయం ఉండదు. గర్భం పోయినాక ఫ్రీగా పాల్గొంటారు, మనసు ఇంకా ఫ్రీ అయిపోతుంది. దాంతో ఆ వెజనిస్మిస్ అంటే యోని మార్గం దగ్గర యోని ద్వారం ఉండే కండరాలు వదిలేస్తాయి, అంతవరకు స్పాదుకు లోనవుతాయి. ఇప్పుడు వీళ్ళ విషయంలో ఆ పార్కులో ఆడికి వెజనిస్మిస్ దొరుకుతుంది. ఈ రంగా ట్రై చేయడం మంచిది కాదండి. పార్కుల్లోనూ ఇంకో కరెక్ట్ కాదండి. అసలు పెళ్లి కాకుండా ఈ ప్రయత్నాలు తప్పు. ఇలా చేసినట్టంటే ఫాల్స్ ఇంప్రెషన్స్ వస్తాయి. ఆమె కూడా తెలియదు, నాలో ఉన్న తెలియకుండా ఉన్న భయం వల్ల కండరాలు దూసిపోయి అని చెప్పి అంగప్రవేశం జరగలేని విషయం ఆమెకి తెలియదు. ఆవిడ నడపక ఒట్టి వేస్ట్ ఫీలో 4 రోజులు 4 సార్లు చేసావు, అసలు ఈ అంగప్రవేశం జరగలేదు, ఇక రేపు పెళ్ళాక ఏం చేస్తావు, నీ అనుకో నాదని పోతాను కూడా అంతే అనొచ్చు. అంచేత అవి కరెక్ట్ కాదు. ప్రేమించుకొని కావాలంటే మనసు ప్రేమించే సెక్స్ స్నేహంగా ఉండండి, కానీ సెక్స్ కోసం మాత్రం ప్రేమించడం కరెక్ట్ కాదు. హద్దులు దాటకూడదు. హద్దులు దాటకండి, ఇష్టపడండి, ప్రేమించండి, స్నేహంగా మనసు పంచుకోండి, హాయిగా ఉండండి, తర్వాత పెళ్లి చేసుకోండి. అంచేత ఇప్పుడు ఈ విషయంలో మాత్రం కేవలం వదిలిస్ అవుతుంది, కానీ అక్కడ ఏ డిఫెక్ట్ లేదు. ఎందుకంటే యోని రంధ్రం చిన్నది మాట తప్పండి, కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఏ యోని రంధ్రం నుంచి శృంగారం జరుగుతుందో ఆ యోని రంధ్రం నుంచి శిశు జన్మం కూడా జరుగుతుంది. శిశు జన్మప్పుడు కాండ పూర్తిగా వ్యాపొచ్చిస్తుంది, సెక్స్కి అంతకాలం అంత వ్యాపొచ్చిస్తుంది. అక్కడ ఎంత మ్యాజిక్ అంటే పెళ్లికి మెజర్స్కి అంత చక్కని అనమాట. సెక్స్కి జరగడానికి అనుకూలంగానూ వ్యాపొచ్చిస్తుంది, శిశు జన్మానికి అనుకూలంగానూ ఫుల్గా వ్యాపిస్తుంది. అదే మార్గం నుంచి శిశు జన్మం జరుగుతుంది. అంచేత యోని మార్గం చిన్నదనో లేదు యోని చిన్నదనో భ్రమపడతారు సార్, భ్రమే తప్ప నిజం కాదు.